అందరికీ నమస్కారం. తెలంగాణ బాలోత్సవం పిల్లలకు సంబంధించి చాలా కార్యక్రమాలు చేస్తూనే చిల్డ్రన్స్ లైబ్రరీ పేద పిల్లల కోసం చదివే ఒక ఆయుధం అంటూ పాఠ్య పుస్తకాలతో పాటు పాఠ్యేతర పుస్తకాలను కూడా చదవాలి. అప్పుడు మాత్రమే మనోవికాసం మనోవిజ్ఞానం పెరుగుతుంది, ప్రశ్నించే తత్వం పెంపొందిస్తుంది. అందుకోసమే ఈ చిల్డ్రన్స్ లైబ్రరీ చిన్న వయసు నుండే పిల్లలకు పఠనాసక్తిని పెంపొందించే లక్ష్యం తెలంగాణ బాలోత్సవం చేస్తాం. అంతేకాదు పుస్తకాలపై ప్రేమ, పుస్తకం అంటే మస్తకం, పుస్తకం అంటే మాకిష్టం అనే పద్ధతుల్లో ఈరోజు పిల్లలకు నేర్పిస్తుంది. పుస్తకాలు అందుకోసమే పుస్తకాలకు హాయ్, సెల్ ఫోన్కు బాయ్ బాయ్ అంటూ ఒక అద్భుతమైన నినాదంతో ఇవాళ పిల్లలు అంటే సెల్ ఫోన్కి అడిక్ట్ అవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. సెల్ ఫోనే ప్రపంచంగా మారుతున్న పరిస్థితి ఉంది. ఇవాళ దేశాలకు సరిహద్దులు ఉండొచ్చు, ప్రపంచానికి మనుషులకు సరిహద్దులు ఉండొచ్చు, కానీ ఈ విశ్వ మానవాళి సెల్ ఫోన్కు మాత్రం సరిహద్దులు లేని పరిస్థితుల్లో విశృంఖలత్వం, విధ్వంసం పెరిగిపోతున్న పరిస్థితుల్లో ఇవాళ పిల్లల లైబ్రరీ పుస్తకాలకు హాయ్ హాయ్, సెల్ ఫోన్కు బాయ్ బాయ్ అంటూ ఇవాళ చిల్డ్రన్స్ లైబ్రరీని పిల్లల దగ్గరికి తీసుకొని పోయి పిల్లలకు పఠనాసక్తిని కలిగించి, తల్లిదండ్రులకు కూడా పుస్తకాల మీద అభిరుచిని కలిగించి, ఇటు తల్లిదండ్రులు ఇటు పిల్లల్ని ఇటు పుస్తకాల దగ్గరికి తీసుకొచ్చే గొప్ప ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. కాబట్టి లైబ్రరీ ఇలా విమర్శనాత్మకమైన ప్రశ్నించే తత్వాన్ని ఇలా లైబ్రరీ నేర్పిస్తా ఉన్నది. అందుకోసం మేము తల్లిదండ్రులందరికీ చెప్తా ఉన్నాం, పిల్లలకు చదివే అలవాటు నేర్పండి. అంతేకాదు పిల్లల చుట్టూ పుస్తకాలు ఉండేలా చూడండి. అంతేకాదు పిల్లల పుస్తకాలు చదివి మీరే వినిపించండి. కావలసిన పుస్తకాలను పిల్లల్ని ఎంచుకోనివ్వండి. పిల్లలకు మనం పుస్తకాలు ఇచ్చి ఇవ్వడం కాదు, వాళ్ళకి ఏ పుస్తకాలు అయితే కావాలో ఆ పుస్తకాలే పిల్లల్ని ఎంచుకోనివ్వండి. ఆ ఎంచుకున్న పుస్తకాలని చదివే అవకాశం, ఆ వాతావరణాన్ని కల్పించండి. అంతేకాదు పిల్లలకు పుస్తకాలు చదువుకోవాలని చెప్పాలి, చర్చించండి అని చెప్పాలి, పుస్తకాలను పరిచయం చేయాలని కూడా చెప్పాలి. అందుకోసం అనేక రకాలుగా పుస్తకాలు లైబ్రరీ కాదు, ఇలా విజ్ఞాన వినోదాల కోసం స్టోరీ టెల్లింగ్, తర్వాత ఆర్ట్, అనేక రకాలుగా వచ్చిన పిల్లలందరికీ విజ్ఞాన కేంద్రానికి ఇక్కడికి వచ్చిండ్రు అంటే పిల్లల లైబ్రరీతో పాటు ఇవాళ విజ్ఞానాన్ని కూడా అందించే ఒక బృహత్తరమైన అద్భుతమైన కృషి ఇవాళ చేస్తూ ఉంది తెలంగాణ బాలోత్సవం పిల్లల లైబ్రరీ. కాబట్టి పిల్లల లైబ్రరీ రేపు ఫిబ్రవరి 23వ తారీఖు నాడు ప్రారంభం అవుతా ఉంది. రేపు 10 గంటలకు లైబ్రరీ చైర్మన్ రియాజ్ గారు అనేక మంది పిల్లల డాక్టర్లు ఇచ్చేస్తా ఉన్నారు. కాబట్టి పిల్లలు పెద్దలు ఈ చక్కటి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ తల్లులారా, థ్యాంక్ యూ.